హలో ఎవ్రీవన్, ఈరోజు మనం రవ కేసరి చేస్తున్నాము. దానికి ప్యాన్ పెట్టి ప్యాన్లోకి కొంచెం గీ తీసుకున్నాను. మంచిగా 2-3 పావుల గీ తీసుకొని దాంట్లో బాదం పలుకులు సగం చేసుకున్న బాదం పలుకులు వేసుకొని అవి సగం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకున్నాము. జీడిపప్పు తొందరగా ఫ్రై అయిపోతుంది, బాదం కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఫస్ట్ బాదం ఫ్రై చేసుకొని తీసినాక జీడిపప్పు వేసుకున్నాము. జీడిపప్పు కూడా హాఫ్ పైన ఫ్రై అయింది అన్నాక కిస్మిస్ వేసుకున్నాం. కిస్మిస్ తొందరగా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, సెకండ్స్లో కిస్మిస్ అయిపోయింది. ఈ కిస్మిస్ వేయగానే ఈ ఫ్రైడ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. పైన వేసుకుంటే బాగుంటుంది క్రంచీగా. అది ఇప్పుడు దీంట్లోకి సేమ్ ఉన్న అదే గీలోకి మళ్ళీ రవ్వ వేసుకుందాం. 1 గ్లాస్ రవ్వ, అలానే 2 గ్లాసుల రవ్వ అయితే మనకి ½ కేజీ అవుతుంది. ఇది చాలా మీడియం ఫ్లేమ్లో మనము లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై చేయడమే టైం తీసుకుంటుంది. మెల్లిగా కూర్చొని ఓపిక్గా ఫ్రై చేస్తే మాత్రం మీరు ఎంత చెయ్యని అయిపోతుందండి. ఇది ఒక పిల్లలు కావాలి అని అన్నారు, మీఠా కానేకాయ అని అన్నారు, అందుకోసం వాళ్ళ కోసం నేను ఇది ఈరోజు చేస్తున్నాను. దీంతో 2 వేసినాం కాబట్టి పక్క స్టవ్ మీద 6 గ్లాసుల నీళ్లు పెట్టుకొని అది కాగుతున్నాయి. పాలు కూడా వేసుకోవచ్చు. ఈరోజు నేను మాత్రం ఉత్త నీళ్ళతోనే చేస్తున్నాను. దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి, ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి, ఇంకా కాలేదు. మరి కొంచెం సేపు ఫ్రై చేస్తే చూసారు కదా బ్రౌన్ కలర్ చేంజ్ అయింది. ఇంకా ఫ్రై చేసుకోవచ్చు, కానీ నేను ఇంతతో ఆపేస్తున్నాను. ఇదంతా ఒక సైడ్కి వేసుకుందాం, ఎందుకంటే దీంట్లో వేడివేడి నీళ్ళు పోసినాం అనుకోండి పైకి లేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పక్క నుంచి 6 గ్లాసుల నీళ్ళు అన్నా కదా, ఈ చెంబుతో పోస్తుంటే ఇది 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండి. మెజర్మెంట్ నేను తీసుకొని ఫస్ట్ కాగబెట్టుకున్నా పక్కన. ఇది 2వ చెంబు 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయింది. ఇది 6 గ్లాసుల నీళ్ళు అయింది. పర్ఫెక్ట్గా అవుతుందండి. 1:3 చేసుకుంటే కేసరి. పాలు పోసుకోవాలనుకున్నప్పుడు 3 పాలు 3 నీళ్లు పోసుకుంటే ఇంకా వేరే లెవెల్ అని అనుకోండి కేసరి. కాకపోతే నేను పాలు పోయకుండా గీ మంచిగా వేసాను కావాల్సినంత. ఇదొక టేస్ట్ ఉంది. మూత పెట్టి నీళ్ళంతా మగ్గిపోయేంత వరకు మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఇంకా కొన్ని నీళ్ళు ఉన్నాయి, అది కూడా మొత్తం ఇంకిపోతే మనము షుగర్ వేసుకోవచ్చు. ఇది ఉడికిపోవాలి నీళ్ళల్లో. ఫస్ట్ రవ్వ ఉడికిపోవాలి. రవ్వ మంచిగా ఉడికింది అని అన్నప్పుడు మనము ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. ఫస్టే షుగర్ వేసినాం అనుకోండి ఉడకదు, కాబట్టి ఆ నీళ్ళల్లో వేసుకొని నీళ్ళు మొత్తం ఉడికిపోయింది, రవ్వ ఉడికిపోయింది అని అన్నప్పుడు ఇప్పుడు షుగర్. 2 గ్లాసుల రవ్వ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల షుగర్. ఈ స్వీట్నెస్ సరిపోతుంది. ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఇంకోటి వేసుకోవచ్చు. హెవీ అయిపోతుంది. ఇవాళ రేపు అందరు కొంచెం లైట్గానే తింటున్నారు, మరీ స్వీట్నెస్ ఎక్కువ తింటలేరు. సో చూసారు కదా, అది కరిగిపోతుంది. కరిగి లిక్విడ్ లాగా అయిపోయి మళ్ళీ దగ్గర పడుతుంది చూడండి. అప్పటి వరకు మనము స్టవ్ మీద పెట్టి ఉంచాలి. ఇది కూడా మంచిగా ఒక్కసారి కలియబెట్టేసుకొని పాకం పట్టిపోయింది. ఇప్పుడు మళ్ళీ అవంతా మనకి రవ్వతో పాటు షుగర్ కూడా ఉడికితే మంచిగా స్వీట్నెస్ మంచిగా వస్తుంది. ఒకసారి అంతా కలియబెట్టి కొంచెం సేపు ఒక 5 నిమిషాలు నుంచి 10 నిమిషాల లోపల వరకు మూత పెట్టి మగ్గనిచ్చామనుకోండి పర్ఫెక్ట్ అయిపోయింది. చూసారు కదా, ఇష్టం ఉండేటోళ్ళు ఇలాచీ వేసుకోవచ్చు, లేదు ఇలాచీ వద్దు అనుకున్నోళ్ళు వెనిలా ఎసెన్స్ ఇది వేసినా కానీ చాలా బాగుంటుందండి. వెనిలా ఎసెన్స్ వేసి ఒక్కసారి మొత్తం మంచిగా అంతా కలియబెట్టేసుకుంటే మొత్తం అంతటికి మంచి అరోమా వస్తుందండి వెనిలా ఎసెన్స్. ఆహా, ఆ వెనిలా ఎసెన్స్ పడంగానే మంచి అరోమా అండి. ఇప్పుడు మనము దీనంతా ఒకసారి దగ్గర కనుక్కొని ఫ్రైడ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి పైన నుంచి వేసుకోవాలండి. ఫస్ట్ మనము నీళ్ళల్లో ఉంచి వేసి ఉడకబెట్టేసుకుంటే ఇవన్నీ మెత్తగా అవుతాయి, అందుకోసం నేను పైన జల్లుతాను. క్రంచీగా ఉంటాయి ఇవి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసినాక
అసలైనదండి. ఇప్పుడు మంచిగా ముర్గన్ గీ, ఇది ఖచ్చితంగా స్వీట్స్లో ఆ మాత్రం వేస్తే కానీ బాగోదండి. కాబట్టి ముర్గన్ గీ మంచిగా కావాల్సినంత వేసుకోవచ్చు, ఇంకా వేసుకోవచ్చు, కానీ నేను బాగానే వేసాను అనిపించి బాగా చేశాను. ఈ పిల్లల కోసమే చేశానండి, వీళ్ళకి చాలా నచ్చింది. ఇక్కడ వాళ్ళు కాదు ఈ పిల్లలు, గోరఖ్పూర్ నుంచి వచ్చారు. మేడం మీఠా కానికాయ అంటే వీళ్ళ కోసం నేను చేశాను. ఎంత ఇష్టంగా తిన్నారంటే అలా అడిగితే ఏమన్నా చేయబుద్ధి అవుతుంది నాకు తిండికైతే. చూసారు కదా వాళ్ళు ఎంత తృప్తిగా తిన్నారంటే, చాలా ఇష్టంగా తిన్నారు వాళ్ళు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్